మధ్యలో చిరంజీవి గారిని లాగితే పగిలిపోద్ది రొరేయ్ అని గ్రేట్ ఆంధ్రా గాడికి కొన్ని పేటీఎం కుక్కలకి వార్నింగ్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్. వివరాల్లోకి వెళదాం. జనసేన పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుని నీచాతి నీచంగా కేవలం 24 ఎమ్మెల్యే టిక్కెట్లను మాత్రమే పొందిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో జనసేన పార్టీపై భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళల్లో పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, చివరకు జన సైనికులు కూడా ఉన్నారు. కాగా 75 సంవత్సరాలు వచ్చినా కానీ మైండ్ మెచ్యూరిటీ కొద్దిగా కూడా లేని గ్రేట్ ఆంధ్ర వెంకట్రెడ్డి గారు ఎవడో ఫేక్ రైటర్ పేరు పెట్టుకుని ఒక తొక్కలో ఆర్టికల్ వ్రాశాడు. ఈ ఆర్టికల్లో గ్రేట్ ఆంధ్ర గారు పవన్ కళ్యాణ్ గారి పొత్తుల వ్యవహారాన్ని, చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన వ్యవహారంపై లింక్ పెట్టాడు. కానీ ఈ రెండు వ్యవహారాల మధ్య హస్తిమ శకాంతరం తేడా ఉంది. చిరంజీవి గారు సినీ రంగంలో నంబర్ 1 స్థానాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ స్థానం కంటే తక్కువదైనటువంటి ముఖ్యమంత్రి పదవి ద్వారా ప్రజలకు ప్రభుత్వం ద్వారా సేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 2009 జనరల్ ఎలక్షన్స్లో ఏకంగా 72 లక్షల ఓట్లు, 18% ఓట్ షేర్, 18 ఎమ్మెల్యే టిక్కెట్లు గెలుచుకున్నారు. అయితే తాను అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఒకంత నిరాసక్తతకు లోనైన చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే ఇక్కడ బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అది ఎవరికో స్వంత పార్టీ కాదు. కాబట్టి దానికి హక్కుదారులంటూ ఎవ్వరూ లేరు. మరొక విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చిరంజీవి గారు కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర టూరిజం మినిస్టర్ అంటే అది ఈక్వల్ టు ముఖ్యమంత్రి క్యాడర్ అన్నమాట. ఈ విధంగా తాను స్వంత పార్టీకే పనిచేసిన లేదా జాతీయ పార్టీకి పనిచేసిన చిరంజీవి గారు ఎంతో రాజసంతో రారాజుగానే వెలుగొందారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం అలా కాదు. ఆయన టీడీపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఎంతో సబ్మిసివ్గా వ్యవహరించి కేవలం 24 టిక్కెట్లు మాత్రమే టీడీపీ ఆఫర్ చేస్తే అదే ఒక మహాప్రసాదంగా స్వీకరించారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి పొత్తుల వ్యవహారానికి సంబంధించిన టాపిక్లో మధ్యలో చిరంజీవి గారి టాపిక్ తీసుకురావాలని చూసిన వాళ్ళు మూర్ఖులుగా, వెర్రి మాలోకం గాళ్ళుగా మనం జమ కట్టవచ్చు.